అపాయము సంభవింపదు. దేవుడు మీ మధ్యలో ఉంటే మీకు అపాయం ఎలా ఉంటది? ఇది మనకు అనుభవపూర్వకంగా ఇజ్రాయేల్ మధ్యలో ఉండి ఆయన చూపించాడు. ఇజ్రాయేలుతో కలిసి నడిచాడు. ఇజ్రాయేలీలకు పగలు మేఘస్తంభంగా ఉన్నాడు. ఇప్పుడు ఎండలు అదిరిపోతున్నాయి. మనకేమనిపిస్తుంది? ఎండలో గంటసేపు బయట ఉంటే మేఘం మొబ్బేస్తే బాగుండే అనిపిస్తుంది, అవునా? మరి ఇజ్రాయేలీల ప్రజలు ఎండలో నడుస్తుంటే లక్షల మంది, ఆయన లక్షల మందికి పైగా మేఘస్తంభముగా ఉన్నాడట. వారికి ఎండ తగలలేదు పగలు. రాత్రి వాళ్లకు ఎటువంటి కాలికి ఎదురు దెబ్బ తగిలే పరిస్థితి లేదు. ఆయన అగ్నిస్తంభముగా వారి మధ్యలో ఉన్నాడు. వారి మధ్యలో 40 సంవత్సరాలు వారు విత్తనం విత్తలేదు, పంట కొయ్యలేదు, కానీ వాళ్ళు ఆకలి లేకుండా పరలోకపు మన్నాను భుజించారు. దేవుడు వారికి మాంసం కావాలంటే మాంసాన్ని ఇచ్చాడు, నీళ్లు కావాలంటే నీళ్లు ఇచ్చాడు. శత్రువులను వారి ఎదురు పడకుండా వారందరినీ త్రోవ తప్పించాడు. ఆయనే వారిని సంహరించాడు. దేవుడు మన మధ్యలో ఉంటే మనకి కొదువే ఉంటది. దేవుడు మన మధ్యలో ఉంటే మనకు నష్టమే ఉంటది, మనకి శ్రమే ఉంటది. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? తాను మీకు విధించినటువంటి శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు విధించబడినటువంటి శిక్షను ఆయన మీద మోపి ఆ శిక్ష మన మీదకి రాకుండా దాన్ని కొట్టివేసి ఉన్నాడు. ఆయన ఏమని వాగ్దానం చేస్తున్నాడు? మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇజ్రాయేలులకు రాజైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఇక మీద మీకు అపాయము సంభవించదు. ఎంత ఎష్యూరెన్స్ దేవుడు నీ కొరకు ముందు పెట్టాడో, దానికి ఆయన పెడుతున్నటువంటి కండిషన్ ఏంటో నువ్వు గమనించి దేవుని యొక్క ఆశీర్వాదాలన్నిటినీ పొందుకోవడానికి ప్రయాసపడాలి. దేవుడు ఏమంటున్నాడు మొదటి నుండి? నువ్వు నన్ను విడిచిపెట్టావు కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టాను. నీవు నా మాట ఆలకించలేదు కాబట్టి నీ మాట నేను ఆలకించను. నువ్వు ఒకవేళ నా మాట ఆలకిస్తే, నిన్ను నువ్వు కడుగుకుంటే, ఏది న్యాయమో నువ్వు విచారణ చేసి దాని ప్రకారం నడుచుకునేటువంటి ప్రయత్నం చేస్తే, నేను మీ మధ్యలో ఉండి ఇక మీదట మీకు ఎటువంటి శ్రమ కష్టము లేకుండా మిమ్మల్ని పరిపాలించి మిమ్మల్ని పోషిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన దేవుడిచ్చినటువంటి వాగ్దానములో ఏమాత్రము సందేహపడవలసినటువంటి అవసరం లేదు. కాకపోతే మనం చూసుకోవాల్సింది ఒకటే, ఆ వాగ్దానపు నెరవేర్పు జరగకపోవడానికి నాలో ఉన్నటువంటి బలహీనత ఏంటి? నేను ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉన్నా? నా బలహీనతను బట్టే దేవుడు కార్యము చేయలేడు అని గుర్తించాలి. మన బలహీనతను బట్టి దేవుడు కార్యము చేయలేడు. దేవుడు కార్యం చేయాలంటే మనం దేవుని పక్షంగా ఉండాలి. ఈ 2 విషయాలే మనం పరిశీలించుకోవాలి. అందుకే ఆయన ఏమంటున్నాడు? మిమ్మల్ని మీరు కడుగుకోనండి. ఏమంటున్నాడు? దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని మీలో నుండి తొలగించండి. కీడు చేయకట మాని మేలు చేయుట నేర్చుకోండి అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే నీలో ఈ మార్పుని చూపించగలుగుతావో, ఈ మార్పుని బట్టి దేవుడు నీ మధ్యలో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. మరో వాగ్దానం ఏం చేస్తున్నాడు? ఇక మీదట మీకు అపాయము సంభవించదు అని చెప్తున్నాడు. మనము ఏం చెయ్యాలో, ఏం